సో ఈ వింటర్ సీజన్‌లో బ్యాక్ పెయిన్స్ గానీ, జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ ఆర్ కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి పెయిన్స్ ఇంకా చాలా అధికంగానే అవుతూనే ఉంటాయి. సో దీంట్లో మనకి ఎందుకు వస్తుందంటే జాయింట్స్ బాగా స్టిఫ్‌గా అయిపోతుంది. స్టిఫ్‌గా ఎందుకు అవుతుందంటే యూజువల్లీ మనకి జాయింట్‌లో లూబ్రికేషన్ అవసరం పడే సైనోవియం అనేది చాలా ఉత్పత్తిలో ఉంటుంది. సో జాయింట్‌లో సైనోవియం ఎప్పుడైనా అధికంగా గానీ, మంచిగా లూబ్రికేషన్ అవుతుంటే జాయింట్‌లో మొబిలిటీ బాగా ఉంటుంది. నడకలో గానీ, మూవ్‌మెంట్స్‌లో, ఫోల్డింగ్‌లో బాగా ఫ్రీ మూవ్‌మెంట్ వస్తుంది. సో అదే వింటర్ సీజన్‌లో ఏమవుతుందంటే జాయింట్స్‌లో ఉన్న లిగమెంట్స్ గానీ, మజిల్స్ అవి బాగా టైట్‌గా అవుతుంది. అంటే స్పాజమ్ గానీ ఆర్ టైట్‌నెస్ ఉంటుంది. ఈ టైట్‌నెస్ వల్ల జాయింట్ మొబిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ వీటితో పాటు కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు వేసో కన్స్ట్రిక్షన్ అవుతుంది. అంటే బ్లడ్ వెసల్స్ అనేది మూసుకుపోతాయి. ఆ లూమన్ డయామీటర్ అనేది చిన్నగా అయిపోతుంది. చిన్నగా అయినప్పుడు సైనోవియం కావాల్సిన బ్లడ్ సరఫరా కూడా అవ్వదు. అండ్ జాయింట్ సప్లై కూడా బ్లడ్ సప్లై కూడా చాలా తగ్గిపోతుంది. సో వీటన్నిటి వల్ల సైనోవియం ఉత్పత్తి మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో సైనోవియం ప్రొడక్షన్ తగ్గుతుంది. అండ్ సైనోవియం కూడా థిక్‌గా అయిపోతుంది. సో ఓవరాల్‌గా జాయింట్స్ అనేవి బాగా టైట్‌గా అవుతుంది. అండ్ మూవ్‌మెంట్ చేసినప్పుడు చాలా పెయిన్ అవుతుంది. సో ఇలాగా మనకి వింటర్‌లో మోకాలు నొప్పులు లేని వాళ్ళకి కూడా పెయిన్స్ చాలా ఎక్కువైపోతా ఉంటాయి. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వాళ్ళకి చిన్న చిన్న జాయింట్ పెయిన్స్, వ్రిస్ట్ పెయిన్ గానీ, బ్యాక్ పెయిన్ గానీ, యాంకిల్ పెయిన్, మడమ నొప్పులు చాలా ఎక్కువగా అయిపోతూనే ఉంటాయి. సో వీరందరికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. లైక్ వాకింగ్ గానీ, ఇండోర్ యాక్టివిటీస్ కానీ, లో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ లైక్ కొంచెం స్ట్రెంథెనింగ్ చేసే ఎక్సర్సైజెస్ చేస్తుంటే మనకి ఓవరాల్‌గా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. వార్మ్‌త్ కూడా పెరుగుతుంది. అంటే వేడి కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే జాయింట్స్‌లో మూవ్‌మెంట్స్ వల్ల ఒక వార్మ్‌త్ అనేది జనరేట్ అయిందో, ఆ వేడి వల్ల బ్లడ్ వెసల్స్ అనేవి మళ్ళీ వాసో డైలటేషన్ అయితాయి. అంటే రక్తనాళాలు మళ్ళీ ఓపెన్ జరగడం జరుగుతుంది. సో బ్లడ్ సరఫరా బాగా అవుతుంది. అండ్ సైనోవియం ప్రొడక్షన్ బావుంటుంది. అండ్ మజిల్స్ గానీ, లిగమెంట్ టైట్‌నెస్ కూడా రిలీఫ్ వస్తుంది. సో మొబిలైజేషన్ వల్ల ఈ జాయింట్ మొబిలిటీ కూడా బావుంటుంది. జాయింట్ ఎక్సర్సైజెస్ చేస్తే జాయింట్ స్ట్రాంగ్‌గా అవుతుంది. మజిల్స్ అవి దృఢంగా అవుతుంది. జాయింట్ మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. సో ఓవరాల్‌గా మనకి పెయిన్స్ కూడా తగ్గించుకోవచ్చు. సో ఎక్సర్సైజెస్‌లో మనకి చేసుకోవాల్సింది ఏంటంటే ఆహ్, ఫ్రీక్వెంట్ వాకింగ్. అంటే వాళ్ళకి ఇన్‌ప్లేన్ వాక్ కాకుండా ఇన్‌క్లైన్ అంటే కొంచెం స్టెప్స్ ఎక్కువ ఎక్కేలాగా, స్టెప్స్ కంటే ర్యాంప్ మీద ఎక్కువ నడుస్తా ఉంటే వాళ్ళకి వెయిట్ బేరింగ్ కెపాసిటీ పెరుగుతుంది. స్ట్రెంథెనింగ్ వస్తుంది. కార్డియాక్ యాక్టివిటీ కూడా అవుతుంది. సో ఇది ఆల్టర్‌నేటివ్‌గా చేసుకోవాలి. అంటే ఒకసారి ఫాస్ట్‌గా ఎక్కడం, మళ్ళీ ఒకసారి స్లోగా ఎక్కడం. సో దీనివల్ల హార్ట్ మీద తట్టుకునే శక్తి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో హార్ట్ మజిల్స్ ఇంప్రూవ్ అవుతుంది. మన కార్డియాక్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అదే విధంగా మనకి మజిల్ స్ట్రెంథెనింగ్ కూడా బావుంటుంది. బోన్స్ కూడా దృఢంగా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ నుంచి కూడా మనం ప్రొటెక్ట్ జేసుకోవచ్చు. సో ఓవరాల్‌గా మనకి ఈ కార్డియాక్ యాక్టివిటీస్ లైక్ ఆహ్, రెసిస్టెడ్ ట్రైనింగ్ అంటే స్ట్రెంథెనింగ్, హై ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అండ్ వాకింగ్. వీటితోటి ఓవరాల్‌గా మనకి జాయింట్ స్ట్రెంథెనింగ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. వింటర్ సీజన్స్‌లో వచ్చిన జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతుంది. ఓన్లీ ఎక్సర్సైజ్ కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే వాళ్ళకి ఆ కోల్డ్ ఎక్స్‌పోజర్ కూడా తగ్గించుకోవాలి. లైక్ మనకి వులెన్ క్లోత్స్ వాడడం, జాయింట్స్‌లో ఎస్పెషల్లీ మోకాళ్ళ దగ్గర కానీ, బ్యాక్ దగ్గర కానీ వార్మ్ మెటీరియల్ ఆర్ ఇన్నర్స్ బాగా థిక్‌గా ఉన్న ఇన్నర్స్ వాడడం. అంటే మనకి నీ ప్యాడ్స్ గానీ, జెల్స్ గానీ వాడుతా ఉంటే వాళ్ళకి ఆ వార్మ్‌త్ వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో డైలీ 3-4 టైమ్స్ హాట్ ప్యాక్ మనకి ఎక్కడైతే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయో అక్కడ మనకి డైలీ 3-4 టైమ్స్ అప్లై చేయడం, ఆయిల్ రాసుకోవడం ఆర్ మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జాయింట్ మళ్ళీ మొబిలైజేషన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కోల్డ్ ఎక్స్‌పోజర్ తగ్గించుకోవాలి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ అంటే డైట్‌లో చేంజెస్. సో ఇన్‌ఫ్లమేషన్ అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించుకునే ఫుడ్ గానీ, లోపల హీట్‌ని పెంచే ఫుడ్ గానీ తీసుకోవడం ఇంపార్టెంట్. ముఖ్యంగా మనకి డైట్‌లో చాలా చేంజెస్ కూడా ఇంపార్టెంట్.
దీంట్లో పాటించాల్సింది ఏంటంటే గ్రిల్డ్ వెజిటబుల్స్ లైక్ స్పినాచ్ కానీ, బ్రోకలీ గానీ, క్యాప్సికమ్ ఆర్ మనకి కుకుంబర్ గానీ, వీటితోటి మనకి గ్రిల్డ్ వెజిటబుల్స్‌తో మంచి న్యూట్రియంట్స్ వస్తుంటుంది, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది అండ్ వార్మ్‌నెస్ కూడా పెరుగుతుంది. నాన్ వెజిటేరియన్స్ ఉంటే వాళ్ళకి గ్రిల్డ్ ఫిష్ గానీ, గ్రిల్డ్ మీట్ గానీ తీసుకుంటే వాళ్ళకి ప్రోటీన్ సరఫరా బావుంటుంది. ఈ ప్రోటీన్ బ్రేక్ డౌన్ వల్ల కలుగజేసే ఈ హీట్ కూడా బాగా పెరుగుతుంది. సో, వాళ్ళకి కోల్డ్‌ని తట్టుకునే శక్తి అంటే వింటర్ సీజన్‌లో కోల్డ్‌ని కౌంటరాక్ట్ చేసే శక్తి కూడా వాళ్ళకొస్తుంది. సో, గ్రిల్డ్ వెజిటబుల్స్ అండ్ గ్రిల్డ్ మీట్ వల్ల వాళ్ళకి మంచి కోల్డ్ తట్టుకునే శక్తి వస్తుంది. అండ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉన్నారో, వాళ్ళు చేయాల్సింది ఆల్రెడీ మనకి స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ గానీ, వాకింగ్‌తో పాటు వాళ్ళకి ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటిలో ముఖ్యంగా క్వాడ్రిసెప్స్ కానీ, హామ్‌స్ట్రింగ్ మజిల్స్ వాటి మీద ఫోకస్డ్‌గా స్ట్రెంథెనింగ్ చేసుకుంటే వాళ్ళకి మజిల్ స్ట్రెంథెనింగ్‌గా ఉంటుంది. జాయింట్ మీద లోడ్ పడకుండా ఉంటుంది. అరిగిపోయిన కార్టిలేజ్ మీద ఇంకా ఒత్తిడులు కాకుండా, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యి, ఈ వాకింగ్ అండ్ ఈ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ ద్వారా ఓవరాల్‌గా జాయింట్‌లో మొబిలిటీ పెరగడం, పెయిన్స్ తగ్గడం కూడా ఉంటుంది. సో, ముఖ్యంగా గమనిస్తే ఈ వింటర్ సీజన్‌లో తీసుకోవాల్సిన చిట్కాలేంటంటే, వాకింగ్ ఇంపార్టెంట్, మొబిలిటీ ఇంపార్టెంట్, స్ట్రెంథెనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ రెసిస్టెడ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్. అంటే లో ఇంపాక్ట్ అండ్ హై ఇంపాక్ట్ ఆల్టర్నేట్ చేసుకునేది. సపోజ్ ఒక ర్యాంప్ ఉందనుకోండి, దాని మీద ఒక 10 సెకండ్స్ ఫాస్ట్‌గా వెళ్ళడం, తర్వాత 10 సెకండ్స్ స్లోగా వెళ్ళడం. అలాగా ఈ సైకిల్ అనేది రిపీట్ చేసుకుంటా ఉంటే వాళ్ళకి మజిల్ స్ట్రెంత్ అవుతుంది, జాయింట్ మొబిలిటీ పెరుగుతుంది, కార్డియాక్ ఫంక్షన్ కూడా చాలా బావుంటుంది. సో, ఓవరాల్‌గా వాళ్ళకి మంచి హెల్తే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ ఎక్సర్సైజ్‌తో పాటు తీసుకోవాల్సిన డైట్, కాల్షియం అండ్ వైటమిన్ డి కంటైనింగ్ ఫుడ్స్, గ్రిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ మీట్ వీటితోటి మనకి ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయ్యి వాళ్ళకి బాడీలో వేడి అనేది జనరేట్ జరుగుతుంది. సో, కోల్డ్‌ని కౌంటరాక్ట్ చేసుకునే వేడి మన బాడీలో జనరేట్ అవుతుంది. సో, వీటితో పాటు మనకి కోల్డ్ ఎక్స్‌పోజర్ తగ్గించుకోవడం, కోల్డ్ సెన్సిటివ్ ఏరియా దగ్గర హాట్ ప్యాక్ గానీ, జెల్ ప్యాక్ గానీ పెట్టుకుంటే వాళ్ళకి వార్మ్‌నెస్ ఒకటి జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు మనకి మసాజెస్ కానీ, హాట్ ఆయిల్ తోటి మసాజ్ చేసుకున్నా గానీ, బ్లడ్ సరఫరా మంచిగా అయ్యి, జాయింట్ మొబిలిటీ కూడా పెరుగుతుంది. సో, ఇవన్నీ అండి మాకు డైలీ వచ్చే పేషెంట్స్‌కి నేను రెగ్యులర్‌గా చెప్పే చిట్కాలు మీ అందరి కోసమే ప్రత్యేకంగా ఒక వీడియో చేసి చెప్తున్నాను. ఇవన్నీ గనుక మీరు పాటిస్తే ఈ వింటర్ సీజన్స్‌లో మీకు జాయింట్ పెయిన్స్ లేకుండా చాలా హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ.